హాయ్ ఐమ్ డాక్టర్ సతీష్ ఎర్రా, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, దిల్సుఖ్ నగర్. మనకు జనరల్లీ ఇప్పుడు చాలామంది ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఏ ఆర్గాన్స్లో డెవలప్ అవుతుంది అంటే పర్టికులర్లీ అడినాయిడ్స్ అని చెప్పేసి అంటాం. సో జనరల్లీ చిన్నపిల్లల్లో అడినాయిడ్ ట్రబుల్స్ ఉన్నాయని చెప్పేసి వస్తుంటారు కదా, అడినాయిడ్స్లో కానీ లేకపోతే టాన్సిల్స్ అని చెప్పేసి అంటాం. అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ లేకపోతే మనకు థైమస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది, అంటే థైరాయిడ్ గ్లాండ్కి అబౌవ్ థైమస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ను డెవలప్ చేసే ఆర్గాన్. దెన్ ఇంకొకటి స్ప్లీన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసే ఆర్గాన్. దెన్ మనకు అపెండిసైటిస్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, అపెండిక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసే ఆర్గాన్స్. ఇంకా లింఫాటిక్ టిష్యూస్ కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు, అంటే లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ను జనరల్లీ డెవలప్ చేస్తూ ఉంటుంది మీ బాడీలో. పర్టికులర్లీ బోన్ మ్యారో, దిస్ ఇస్ ద మేజర్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలపర్ ఇన్ అవర్ బాడీ. అంటే బోన్ మ్యారోలో కూడా మనకు బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంటుంది. దీంట్లో పర్టికులర్గా మనకు లింఫోసైట్స్ అంటే తెల్ల రక్త కణాల పెరుగుదల జరుగుతుంటుంది. సో జనరల్లీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ పోలీస్ టు అవర్ బాడీ. అంటే పోలీస్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుంటారో మన బాడీకి వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి కాపాడడానికి మనకి తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి, ఈ లింఫోసైట్స్ అనేవి జనరల్గా పోలీస్ లాగా మనకు రక్షిస్తూ ఉంటాయి. టీ లింఫోసైట్స్ కానీ ఈ లింఫోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు పర్టికులర్గా ఈ ఆర్గాన్స్లో డెవలప్ అవుతుంటాయి. ఏ ఆర్గాన్స్లో? పర్టికులర్లీ అడినాయిడ్స్, టాన్సిల్స్, దెన్ థైమస్, స్ప్లీన్, అపెండిక్స్. సో ఈ ఆర్గాన్స్లో బోన్ మ్యారో, ఈ ఆర్గాన్స్లో మనకు పర్టికులర్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఇమ్యూన్ సిస్టమ్ను మీకు మీరే దెబ్బ తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా డెవలప్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు అంటున్నానంటే ఆ మాట, మీకు అడినాయిడ్స్ అండి, దీస్ ఆర్ ద ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. ఫ్రంట్ లైన్ వ్యారియర్స్ అంటున్నాం కదా, అలానే ఫ్రంట్ లైన్ వ్యారియర్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి? టాన్సిల్స్, అడినాయిడ్స్ అండ్ థైమస్ అండ్ మీకు స్ప్లీన్ అండ్ అపెండిక్స్. సో మీకు ఏదైనా అపెండిసైటిస్ కావచ్చు, లేకపోతే టాన్సిలైటిస్ కావచ్చు, లేకపోతే అడినాయిడ్స్ కావచ్చు. ఏంటండి ఇప్పుడు టాన్సిలైటిస్ అని అంటున్నాం. ఏంటి టాన్సిలైటిస్ అని అంటే పర్టికులర్లీ టాన్సిల్స్ ఏం చేస్తాయి? బేసికల్లీ మీకు జనరల్లీ టాన్సిల్స్ అనేవి, అడినాయిడ్స్ అనేవి, పర్టికులర్లీ అడినాయిడ్స్ అనేవి ఏంటంటే ఈ నోస్కి కింద భాగంలో అటాచ్ అయ్యి ఉండేదాన్ని అడినాయిడ్స్ అని అంటాం. టాన్సిల్స్ అంటే దాని కింద, అడినాయిడ్స్ కింద గొంతుకి రెండు పక్కల మీకు చూస్తే కనిపించేవి టాన్సిల్స్ అని అంటున్నాం. ఈ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ ఏంటంటే మీకు లింఫాటిక్ టిష్యూస్తో, దాని మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్ ఏంటంటే లింఫాటిక్ టిష్యూస్తో మీకు ఫామ్ అయి ఉంటుంది. ఈ లింఫాటిక్ టిష్యూస్ ఏం చేస్తాయి? తెల్ల రక్త కణాలు అక్కడ ఉండడం వల్ల మీకు మీ బాడీని ఫస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు మీకు అవి కాపాడతాయి. అందుకే ఫ్రంట్ లైన్ వ్యారియర్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అని అంటున్నాను. సో అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి జనరల్లీ మిమ్మల్ని రక్షించే ప్రతిరక్షకాలు. అంటే దోస్ ఆర్ ద ఇమ్యూన్ సిస్టంలో మేజర్ పార్ట్స్ అవి. ఇప్పుడు టాన్సిలైటిస్ అని అంటున్నారు, అడినాయిడ్స్ అని అంటున్నారు, లేకపోతే అపెండిసైటిస్ అని అంటున్నారు. వాట్ ఈస్ అపెండిసైటిస్, వాట్ ఈస్ టాన్సిలైటిస్, వాట్ ఈస్ అడినాయిడ్స్ అని అంటే ఏం లేదండి. ఐటిస్ అనే వర్డ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లామేషన్. ఇన్ఫ్లామేషన్ అంటే ఇప్పుడు ఇంతలా ఉన్నదాన్ని ఇంత ఉబ్బడాన్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉంది, ఇప్పుడు ఈ ఒక పార్ట్ ఉంది, ఇది ఇంతలా ఉబ్బింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మీ బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ డెవలప్ అయిపోయి ఇంతలా వాసిపోతుంది. దాన్ని మనం ఏమంటారంటే ఇన్ఫ్లామేషన్ అంటాం. సో ఇన్ఫ్లామేషన్లో ఏమవుతుంది? జనరల్గా రెడ్నెస్ వస్తుంది, కొంచెం పెయిన్ వస్తుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. మీకు ఈ ఇన్ఫ్లామేషన్ రాగానే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంత వాచింది, ఏమవుతుంది? మీకు అక్కడ ఫ్లూయిడ్స్ ఉంటాయి, రెడ్నెస్ పెరుగుతుంది, కొంచెం మంటలాగా అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది. ఈ మంట, నొప్పి అనేవి ఏంటంటే సిమ్టమ్స్ అండి. అంటే మీ బాడీకి ఇబ్బంది కాకుండా, మీ బాడీలోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా యాక్సిడెంట్ అవ్వగానే మీ బాడీ అనేది ఆటోమేటికల్లీ రెస్పాన్స్ చూపించింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లామేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐటిస్, ఇన్ఫ్లామేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఐటిస్ ఇప్పుడు ఏంటి? అపెండిసైటిస్ అని అంటున్నాం, లేకపోతే టాన్సిలైటిస్ అని అంటున్నాం. సో మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్నపిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేనికైనా బాగా బ్యాక్టీరియల్ వైరస్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇప్పుడు ఫ్లూస్ వల్ల కావచ్చు, జనరల్లీ సీజనల్ ఫ్లూస్ వల్ల కావచ్చు, స్కూల్లో ఉన్నప్పుడు దేనికైనా బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు మీ బాడీ ఏం చేస్తుందంటే టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ
రక్షించడానికి ముందు ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. అవి ఫైట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ రావడం అనేది దట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు దాన్ని పర్టికులర్ డిసీజ్ కింద తీసుకోలేము. మీకు అది ఫైట్ చేస్తున్నప్పుడు అది ఉబ్బడం వల్ల ఇమ్మీడియట్గా వచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదు, ఇమ్మీడియట్గా దాన్ని సర్జరీ చేసేసి రిమూవల్ చేసినంత అవసరం అయితే ఉండదు. సో మీరు ఇప్పుడు ఎవరైనా ఏదైనా మీకు ఇక్కడ ఏదైనా కొంచెం వాపు రాగానే కొంతమంది తల్లిదండ్రులు వచ్చేసి చూపించి, సార్ ఇట్లా ఉబ్బినాయంట, టాన్సిలైటిస్ వచ్చిందంట, అడ్నాయిడ్స్ వచ్చినాయంట, దీనికి సర్జరీ అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సర్జరీ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అవసరం పడదండి. ఎందుకంటే ఇంకా సర్జరీ చేసుకుంటూ పోతే ఇక టాన్సిలైటిస్, అపెండిసైటిస్ లేకపోతే మీకు ఈ అడినాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేసుకుంటూ పోతే ఇంకా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఫస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ని మీరు తీసేస్తున్నట్టు కదా మీ బాడీలోంచి. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీరే వీక్ చేసుకుంటారు కదా. మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఏం చేయాలి, ఏం తినాలి, ఏం చేస్తే వస్తుందని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్స్. సో ఫస్ట్ మీరు చిన్నపిల్లల్లో ఏదైనా ప్రాబ్లం అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకు కొన్ని రకాల ఫుడ్స్, అంటే ఏదైనా టర్మరిక్ కానీ లేకపోతే హనీ విత్ టర్మరిక్ కానీ లేకపోతే తులసి లీవ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి జనరల్గా మనకు ఇంట్లో చిట్కాలు ఏదైనా కషాయం కానీ ఇట్లాంటివి తాగిస్తూ ఉండండి. అది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి అడినాయిడ్స్లో మేజర్గా ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఇది నోస్ కింద ఉండడం వల్ల చిన్నపిల్లల్లో బాగా చాలామందికి రెస్పిరేటరీ అనేది అందక నోరు తెరిచి శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. సో అది చూసి చాలామంది ప్యానిక్ అయిపోయి అయ్యో ఏదో ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. లేదండి, మీకు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో ఆయుర్వేదాలో కావచ్చు, హోమియోపతిలో కావచ్చు, మీకు అది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే కొంచెం లేట్గా వెళ్ళారనుకోండి డాక్టర్స్ దగ్గరికి, మీరు ఇంతకుముందు ఏం వాడారు అంటే హోమియోపతి, ఆయుర్వేద అని అంటే మీరు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, మీకు ఇది సర్జరీ ఇప్పుడు సర్జరీ స్టేజ్కి వచ్చింది అని అంటారు. చాలామంది ఫస్ట్ వాడేది ఏంటండి, అలోపతిక్ మెడిసిన్సే వాడతారు, యాంటీబయాటిక్సే వాడతారు. అన్నీ వాడిన తర్వాత లాస్ట్ ఆప్షన్స్ లాగా ఏదైనా హోమియోపతి డాక్టర్ని కానీ ఆయుర్వేద డాక్టర్స్ కానీ కలుస్తారు. కలిసేదే లాస్ట్. అప్పటి వరకు తీసుకున్నాయి యాంటీబయాటిక్స్. మళ్ళీ ఎవరి దగ్గరికైనా మెడిసిన్స్ వాడి మేము తగ్గించడానికి ట్రై చేస్తూ ఒక 6 monthsలో తగ్గిపోయింది అనుకోండి, 9 monthsలో తగ్గిపోయింది అనుకోండి, ఇబ్బంది ఉండదు వాళ్ళతో. ఎవరో ఇప్పుడు 100 cases ఒక 5 to 10 కేసెస్లో తగ్గలేదు అనుకోండి, వాళ్ళు డాక్టర్కి వెళ్ళిపోయి మీరు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే మీకు సర్జరీ చేస్తుంటే బాగుండేది, ఇవి వాడడం వల్ల మీకు అది పెరిగిపోయిందని అంటారు. ఎట్లానండి, చాలామంది ఇక్కడికి వచ్చి తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 100లో ఒక 10 కేసెస్లో తగ్గకపోతే తగ్గనట్టు కాదు కదండి. అంతకుముందు వాడింది అయితే అవే కదా, అవి వాడి తగ్గకపోతేనే కదా ఇక్కడికి వచ్చేది. సో పర్టికులర్లీ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మీకు జనరల్లీ మనమే తీసేయడం వల్ల బాడీలోంచి ఆర్గాన్స్ అనేవి వేస్ట్ ఆర్గాన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అపెండిక్స్ అనేది ఒక వేస్ట్ ఆర్గాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య రీసెర్చెస్లో మీకు చాలామంది చెప్తుంది ఏంటంటే అపెండిక్స్లో మీకు కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేవి మిమ్మల్ని కాపాడుతున్నాయి. కొన్ని రకాలంటే మీకు స్మాల్ ఇంటెస్టైన్లో మీకు గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి అపెండిక్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అపెండిక్స్ ఏవైనా మీకు ఏదైనా కడుపులో నొప్పి రైట్ సైడ్లో కింద మీకు ఏదైనా నొప్పి స్టార్ట్ అవుతున్నప్పుడు లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా మీకు తెలిసిన ఆల్టర్నేటివ్ సిస్టంలో తెలిసిన ఎవరైనా డాక్టర్స్ కలవండి. వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ ఇస్తారు, తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా దాన్ని సిమ్టమ్స్ అనే మన బాడీ ఎప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఈ అపెండిక్సైటిస్లో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా 24 గంటల్లో సర్జరీ చేయాలి అని చెప్పేసి ఒకటి అనుకుంటుంటారు. కాదండి, మీకు ఈ సిమ్టమ్స్ అనేవి పర్టికులర్గా మీకు చాలామందిలో చూపిస్తూ ఉంటుంది, కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు అది అర్థం కాదు. సో రైట్ సైడ్ మీకు ఇలా వస్తున్నప్పుడు ఏదైనా పెయిన్ వస్తున్నప్పుడు వెళ్ళి డాక్టర్స్ని కలవండి. వాళ్ళు ఏదో ఒక స్కానింగ్ చేయిస్తారు. సో దాంట్లో ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మీకు అది ఫస్ట్ డిటెక్ట్ అయిందనుకోండి, మెడిసిన్స్ తోటే మనం దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు లింఫ్ నోడ్స్ అని చెప్పేసి చెప్తున్నాము. ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఏంటంటే బేసికల్లీ మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్కు డెవలప్ చేసే ఆర్గాన్స్ అన్నమాట. ఇప్పుడు మన బోన్స్లో మనకు బోన్ మ్యారోలో మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంటుంది. సో తెల్ల రక్త కణాలు కానీ లేకపోతే బ్లడ్ సెల్స్, అన్ని రకాల బ్లడ్ సెల్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ ద్వారా దాంట్లో డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకు పర్టికులర్లీ స్ప్లీన్ అంటున్నాం. స్ప్లీన్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసే ఒక ఆర్గాన్. ఈ స్ప్లీన్ ఏం చేస్తుంది, పర్టికులర్లీ మనకు లెఫ్ట్ సైడ్
ఈ రీజియన్లో లివర్ కింద రీజియన్లో మీకు స్ప్లీన్ అనేది కనబడుతుంది. ఈ స్ప్లీన్ ఏం చేస్తుంది అని అంటే దిస్ ఇస్ అ బ్లడ్ ప్యూరిఫైయర్. జనరల్లీ ఇప్పుడు మన కిడ్నీస్ ఎలా అయితే మనకు వేస్ట్ మెటీరియల్స్ని ప్యూరిఫై చేస్తుంటుందో స్ప్లీన్ కూడా మనకు వేస్ట్ మెటీరియల్స్ను అంటే బ్లడ్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ను ప్యూరిఫై చేస్తుంటుంది. సో మనకు ఎట్లా అంటే పర్టికులర్లీ లింఫాటిక్ టిష్యూస్తో మనకి ఎక్కడైతే లైనింగ్ అనేది ఉంటుందో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆర్గాన్స్ అని చెప్పేసి చెప్తుంటాం. ఇంకొకటి పేయర్స్ ప్యాచెస్ అని చెప్పేసి కూడా చెప్తుంటాం. పేయర్స్ ప్యాచెస్ అనేవి ఏంటంటే ఇది మీకు ఇంటెస్టైన్లో మీకు కనబడుతూ ఉంటుంది. పర్టికులర్లీ ఈవెన్ కొంతమందికి మనకు కొన్ని టాన్సిల్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పేయర్స్ ప్యాచెస్ అని చెప్పేసి చెప్తుంటాం. ఈ పేయర్స్ ప్యాచెస్ అనేవి ఏంటంటే మీకు దిస్ ఈజ్ ఎ లింఫాటిక్ టిష్యూ లైనింగ్ ఆఫ్ ఇంటెస్టైన్. సో ఇక్కడ కూడా మీకు ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీకు వైరస్ కానీ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే కెపాసిటీని పెంచే తెల్ల రక్త కణాలు కానీ లేకపోతే ఆ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసే శక్తిని కానీ మీకు వాటిల్లో ఉంటుంది. అంటే లింఫాటిక్ సిస్టమ్ అనేది మేజర్లీ మనకు ఇమ్యూన్ సిస్టమ్తో ఫైట్ చేసే బేసిక్ ఆర్గాన్స్. సో వీటిని మనము ఈ అంటే నేను జనరల్లీ ఎందుకు చెప్తున్నానంటే మనము ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో కరోనా సిచ్యువేషన్స్ రాగానే మనకి ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, ఇమ్యూనిటీ అంటే ఏంది, ఇమ్యూనిటీ చాలామంది దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు, ఈవెన్ పేషెంట్స్ కూడా. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇమ్యూన్ ఆర్గాన్స్. మీరు చిన్నపిల్లల్లో ఏదైనా ప్రాబ్లం రాగానే ఇమ్మీడియట్గా టాన్సిల్స్ తీసేయండి లేకపోతే అడినాయిడ్స్ తీసేయండి. ఎందుకండి తీసేయడం? చెప్పాను కదా, ఇన్ఫ్లామేషన్, దట్ ఈజ్ ఎ జనరల్ ఇన్ఫ్లామేషన్, రెడ్నెస్, వాపు వచ్చింది. ఎందుకంటే ఓవర్గా మీకు బ్యాక్టీరియా వైరస్తో ఫైట్ చేయడం వల్ల అక్కడ వాపు వచ్చింది. వాపు రాగానే వాపు వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని తీసేయం కదండి. ఒక బాడీలో ఇక్కడ వాపు వచ్చింది దీన్ని కట్ చేసుకుంటామా? చేయం కదా. సో ఏ ఆర్గాన్ కూడా ఎట్లాంటి పని లేకుండా మీ బాడీలో లేదండి.